ఉంటది. అలాగే ఇప్పుడు మన బయట క్రికెట్స్ అంటారు. అవి కీచురాళ్ళంటారు. అవి కాళ్ళని ఇలా, ఇలా, ఇలా సౌండ్ చేస్తూ ఉంటే మనకు పెద్ద సౌండ్ మనకు వినిపిస్తూ ఉంటది. అవునా కదా? అంటే ఒక్కొక్కటి తిరిగే ఆ స్పీడ్ బట్టి, దాని యొక్క ఫైన్‌నెస్ బట్టి ఒకలాంటి శబ్దం వస్తూ ఉంటుంది. అలాగే ఈ చక్ర ఎనర్జీ తిరుగుతూ ఉండేటప్పుడు ఆ ఎమిట్ అయ్యే శబ్దాన్ని బీజాక్షరంగా పెట్టారనమాట. ఆహ్, ఆహ్, ఋ ఋషులు వాళ్ళు ఆ దివ్య దృష్టితో చూసినప్పుడు అవి వాటికి మళ్ళీ దళాలనుంటాయి. అంత డీప్‌గా మనం వెళ్ళక్కర్లేదు ఇప్పుడు ఈ క్లాస్‌లో. ఎందుకంటే ఇంక మనం మెడిటేషన్ కూడా చేయాలి. టైం అయిపోతుంది. సో, ఇదేంటంటే 4 దళాలంటారనమాట. 4 పెటల్స్. 4 పెటల్స్‌లోంచి అంటే ఇలా తిరుగుతూ, తిరుగుతూ ఉండేటప్పుడు వాటికి ఒక సౌండ్ ఉంటుంది. ఓవరాల్ సౌండ్ కిందకొచ్చేటప్పటికి లమ్ అంటారనమాట రెడ్‌ది. ఆ! సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ చక్రాలు వాటికి అధిదేవతలు గూడా ఉంటారు. ఇంకా అదంతా అంత డీప్‌గా మనం వెళ్ళం. చక్రాల వల్ల ఆర్గాన్స్, ఫిజికల్ ఆర్గాన్స్, మనకు పర్సనాలిటీ, సైకలాజికల్ అన్నీ గూడా దాని మీద డిపెండ్ అయి ఉంటాయి అని అర్థమైంది. రెండోది సాక్రల్ అయింది. నేవల్ చక్రాకొచ్చేటప్పటికి ఇదొచ్చింది. డైజెస్టివ్ సిస్టము. తర్వాత ఈ వాళ్ళకి ఆ సెల్ఫ్ ఇదనమాట. కట్ అయిందేంటి? ఓకే. ఇప్పుడొచ్చింది. సో, వెళ్తారా? ఇంక పక్కకెళ్తారా? ఇప్పుడొచ్చింది నాకు పీపీటీ మళ్ళీ పోయింది. సరే. నేవల్ చక్రం తర్వాత పైకొచ్చేటప్పటికి అనాహత్ చక్రం. హార్ట్ దగ్గరికి. అయితే ఈ రెండిటికి మధ్య మనకు సోలార్ ప్లెక్సస్ చక్ర అని ఒకటుంటది. వెళ్తారా? ఇంకొంచెం పైకెళ్తారా? నెక్స్ట్. సోలార్ ప్లెక్సస్ చక్ర అనేదేంటంటే ఎమోషనల్ చక్ర. ఆ ఎమోషనల్ చక్ర ఏంటి? ఎనీ ఎమోషన్ ఈజ్ అక్కడ రిసైడ్ అయి ఉంటది. మన యొక్క ఫియర్ గానీ, యాంగర్ గానీ, డిప్రెషన్ కానీ, ఇవన్నీ గూడా మనకు సోలార్ ప్లెక్సస్‌లో ఉంటాయి. అది యెల్లో కలర్ మనం తీసుకుంటాము. ఈ హార్ట్ చక్రాకొచ్చేటప్పటికి గ్రీన్ కలర్ ఆర్ పింక్ కలర్, అంటే ఒక్కొక్క కలరు దాన్ని నిర్దేశించబడి ఉంది గదా! అది ఎమోషన్, కంపాషన్, షేరింగ్, ప్రేమ ఇవన్నీ ఉంటాయి. అది హార్ట్ చక్ర మనకు క్లోజ్ అయ్యి ఉందనుకోండి, మైజర్లీనెస్ ఉంటది. తర్వాత ఎవరితో షేరింగ్ ఉండదు, జెలసీ ఉంటది, యాంగర్ ఉంటది. ఇవన్నీ మనకు హార్ట్ చక్ర సరిగ్గా లేనప్పుడు అలా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకే తెలిసిపోద్ది. మనకి ఈ లక్షణాలున్నాయంటే ఈ చక్ర క్లోజ్డ్‌గా ఉంది. థ్రోట్ దగ్గరకొచ్చేటప్పటికి థ్రోట్ చక్ర ఈజ్ హయ్యర్ క్రియేటివిటీ. అంటే కళలు, తర్వాత సింగర్సు, ఆర్టిస్టులు, కవులు వీళ్ళందరికీ థ్రోట్ చక్ర బావుంటది. ఈ థ్రోట్ చక్ర దగ్గరకొచ్చేటప్పటికి అది బ్లూ కలర్ అన్నమాట. మనకు ఈవెన్ శివుడు గూడా నీలకంఠుడు అంటారు చూడండి. ఆ క ఆ ఆ చక్రం అదన్నమాట. అయితే ఇది ఫర్ ది ఎక్స్‌ప్రెషన్. అంటే మనం ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్నా, ఏదైనా బాగా ప్రెజెంట్ చేయాలనుకున్నా, చేయలేకపోయినా, చేయలేకపోతే అది ప్రాపర్‌గా లేనట్టు లెక్క. బయట పబ్లిక్ ముందు మాట్లాడలేరు. మా అబ్బాయికి సిగ్గు ఎక్కువ, మా అమ్మాయికి సిగ్గు ఎక్కువ అని చెప్తారు కదా! వాళ్ళకేంటంటే థ్రోట్ చక్ర క్లోజ్డ్‌గా ఉంటుంది. మనం థ్రోట్ చక్ర మీద ఎప్పుడైతే వర్క్ చేస్తామో వాళ్ళు ఫ్రీగా మాట్లాడడానికి వీలవుతుంది. అంటే వాట్ ఈస్ దేర్ ఇన్‌సైడ్ ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారనమాట. ఇక పైకొచ్చేటప్పటికి ఆజ్ఞా చక్ర. ఈ 2 కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్ర ఉంటుంది. ఈ ఆజ్ఞా చక్ర ఈజ్ ఫర్ ఆర్డరింగ్. ఇండిగో కలర్ ఇది. అది ఇట్ ఆర్డర్స్ ఆల్ ఈవెన్ ఎండోక్రైన్ గ్లాండ్స్‌ని గూడా అది ఎలా పనిజేయాలి, పని చేయమని చెప్తూ ఉంటుందనమాట. అండ్ తర్వాత మనకి ఇంట్యూషను. అది ఎందుకంటే పిట్యూటరీ గ్లాండ్ దానికి వెనకాల ఉంటది. పైనియల్ గ్లాండ్ 2 ఉంటాయన్నమాట. దాన్ని ఎనర్జైజ్ చేస్తూ ఉంటుంది. అలాగే నరాల వ్యవస్థను గూడా అది చేస్తూ ఉంటుంది. పైకొచ్చేటప్పటికి సహస్రార చక్రం. ఈ సహస్రార చక్రం దగ్గరకొచ్చేటప్పటికి ఆ సహస్రార చక్రము హోల్ బీయింగ్, మనం ఒక మనిషిగా మన యొక్క లైఫ్ పర్పస్ ఏంటి? మనం ఎలా ఉండాలి? ఏంటనేది మొత్తం అంతా కనెక్షన్ టు ది డివినిటీ మనకు సహస్రార చక్రం నుంచి ఉంటది. అది వైట్ కలర్‌గా మనం తీసుకోవచ్చు. అయితే చాలా వాటిలో 114 చక్రాలని, అసలు ప్రతి ఆర్గాన్‌కి గూడా చక్రం ఉంటాయి.
ప్రతి ఆర్గాన్ కూడా, ఇప్పుడు లివర్ ఉంది, లివర్కి 2 చక్రాలు ఉంటాయి. ఆ ఎనర్జీని తీసుకుని ఆ లివర్ బాగా పనిచేసేలాగా ఉంటాయి. అలాగే స్ప్లీన్కి చక్ర ఉంటుంది, ఐస్కి చక్ర ఉంటాయి, ఇయర్స్కి చక్రాస్ ఉంటాయి. ప్రతి దానికి కూడా, అంటే ప్రతి దాని దగ్గర కూడా ఒక ఎనర్జీ సెంటర్లో ఉండి ఆ దానికి ఎనర్జీ తీసుకుని పంపిస్తూ ఉంటుంది. ఆ వ్యవస్థ అంతా అలా బిల్డ్ అయి ఉన్నది. అలాగే మనకు ఏంటంటే కొంచెం ఆ దగ్గరగా వాటికి దగ్గరగా ఈ మర్మా పాయింట్స్ అని కూడా చెప్తారు కదా, అవి కూడా ఎనర్జీ ఫ్లో అయ్యే ఆ జంక్షన్స్ అన్నమాట. బాడీలో ఉండే ఈ ఎనర్జీ నాడి వ్యవస్థని ప్రాపర్గా వెళ్ళేలాగా అవి చేస్తుంది. ఏది మన వర్మా పాయింట్స్ కూడా 108 వర్మా పాయింట్స్ కూడా ఈ ఎనర్జీ ఛానల్స్కి ఫ్లో అయ్యేలాగా చూస్తాయి అన్నమాట. ఇక్కడ వరకు మనకు ఈ చక్రాస్ గురించి ఉంది. అంటే క్వశ్చన్స్ ఉంటే అడగండి, తర్వాత మెడిటేషన్కి వెళ్దాము. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్, ఈ చక్రాస్ లో ఉండేటువంటి ఇప్పుడు మూలాధారంలో గణేష్ ఉంటారని చెప్పారు కదా మేడం, అట్లాగే డోంట్ మైండ్ ఇవి స్వాదిష్టానంలో ఎవరు, మణిపూరం ఎవరు, అట్లా చెప్పండి మేడం. అంటే అవి అంటే వద్దులేండి, అవి చాలా కొంచెం డీటెయిల్స్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు ఆ డీటెయిల్స్ కి వెళ్ళవలసిన పని లేదు, ఎందుకంటే అతి దేవతల దగ్గర మీరు ఇప్పుడు ఏం చేయలేరు. మీరు ఊర్తి అక్కడ ఎగ్జాంపుల్ కుట్టి ఎర్త్ అని చెప్పామంతే. అంటే ఇంకా చాలా పేర్లు వస్తాయి అన్నమాట, అవన్నీ మనం ఇప్పుడు క్లాస్ లోకి అవ్వదు. దానివల్ల మనకి, ఎందుకంటే మనం అందులోకి వెళ్ళి వర్క్ చేయడం లేదు, మనం ఈ వర్క్ ఆన్ హోల్ ఆఫ్ దిస్ ఎనర్జైజ్ చేసుకోవడం వరకు మనం చేస్తాం అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో ఈ చక్రాస్ మీద ఏమన్నా మీకు డౌట్లు ఉంటే అడగండి, మనం మెడిటేషన్లోకి వెళ్దాం. ఇప్పుడు హౌ టు క్లీన్ ది అనేది ఒక మెడిటేషన్ ఒకటి చేయిస్తారు. తర్వాత మీకు చేరాలి అనుకుంటే 5 డే ప్రోగ్రామ్ చేసుకుందాం మనం చాలా డీటెయిల్స్లో విత్ దానికి కనెక్టెడ్ నెంబర్స్ తోటి మనం ఎలాగ యాక్టివేట్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం 4-5 రకాల టెక్నిక్స్ మనం చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇప్పుడు ఒకటి నేను నేర్పిస్తాను. నేను ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మేడం, ఇప్పుడు క్లినిక్ చేతులతో చేస్తాం కదా మేడం, ఇప్పుడు ప్యారలల్ గా పెట్టుకుని కొద్దిగా పవర్ చేతుల్లోకి వచ్చేట్టు చేసి అప్పుడు చేయాలా మేడం, లేదంటే మామూలుగా చేసేయచ్చా? అలా చేయొచ్చు, మీకు ఎనర్జీ ఉంది కాబట్టి ఎనర్జీతో చేయొచ్చు, చేస్తే ఇంకా బాగా అవుతుంది. ప్రతిసారి కొద్దిగా దగ్గరగా దూరంగా అనుకుని కొద్దిగా ఎనర్జీ అనుకుంటే ఇంకా ఫాస్ట్ అవుతుంది, అంతే కదా? దగ్గరికి దూరం ఏంటి? అదే చేతులు కొంచెం ముందు దగ్గరగా పెట్టి చేస్తారు, తర్వాత ఇంకొంచెం దూరం, అంటే మొత్తం ఆరా స్ప్రెడ్ అయి ఉంటది కదా 1.5 feet వరకు, ఇన్నర్ ఆరా వరకు చేస్తే సరిపోతుంది. అందుకని బాడీ ఎండ్ అయ్యే వరకు మనం ముందు ఇక్కడ చేస్తాము, తర్వాత ఇక్కడ, తర్వాత ఇక్కడ అలా చేస్తే సరిపోతుంది. ఇలాగా 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 అలాగా అలా చేసేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. మేడం ఒక డౌట్. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి. పంచభూతాలు మళ్ళా చక్రాలు అని చెప్పారు కదా, అది పంచకోశాలు, మళ్ళా ఎమోషన్స్ మిగతావి ఏ చక్రానికి అని చెప్పారు కదా, ఒక చిన్నగా చెప్తేస్తారా ప్లీజ్? ఎమోషన్ అనేది మీకు అన్ని ఎమోషన్స్ సోలార్ ప్లెక్సెస్ లో ఉంటాయి ఎక్కువ. సోలార్ ప్లెక్సెస్ అంటే మణిపూరకి హార్ట్ కి మధ్యలో ఉంటది అది. ఈ ఎముకల గూడు ఉంది కదా, ఇక్కడ ఎముకల గూడు కలిసే చోట మెత్తగా ఉండేదాన్ని సోలార్ ప్లెక్సెస్ చక్ర అంటారు. అక్కడ అన్ని ఎమోషన్స్ ఉంటాయి, మీరు అక్కడ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ క్లీన్ చేసుకోవడం అంటే ఆ ప్లేస్ లో బయట నుంచి ఆరా క్లీనింగ్, మీరు ఆరా క్లీనింగ్ ఇప్పుడు వచ్చు ఆరా చేసుకుంటూ వెళ్తారు, ఇప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు అక్కడికి వెళ్తారు. అలాగా ఈ మెడిటేషన్ లో దాంట్లో క్లీన్ చేసినప్పుడు మీకు అది క్లీన్ అవుతుంది. అలా పంచభూత శుద్ధి అంటే ఏంటో ఇప్పుడు ఏవేవో అడక్కండి. పంచభూతాలు అంటే ఇవన్నీ పంచభూతాలు కరెక్టెడ్ అని చెప్పాను కదా. ఇప్పుడు బేసిక్ చక్ర ఏముంది, ఎర్త్ ఎలిమెంట్. జలతత్వం ఏది, సెక్స్ చక్ర.
పైకి వచ్చేటప్పటికి నేవల్ చక్రాకి వచ్చేటప్పటికి అగ్నితత్వం, ఫైర్. ఫైర్. హార్ట్ వచ్చేటప్పటికి ఎయిర్ వస్తుంది. ఎయిర్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈదర్, ఆకాశ, థ్రోట్కి వచ్చేటప్పటికి. ఆ. సో ఈ 5 అవి నిర్దేశిస్తూ ఉంటాయి. ఓకే. ఆ ఎలిమెంట్ దాని లక్షణాలతో పనిచేస్తూ ఉంటాయి ఇవి. మనం ఇప్పుడు అన్ని చక్రాలు క్లీన్ చేసినప్పుడు అవన్నీ కూడా క్లీన్ అవుతాయి అన్నమాట. పంచకోశాల శుద్ధి అనేది మీకు, పంచకోశాలు చేయడం అనేది ఇప్పుడు ఇవాళ అవ్వదు, మీకు క్లాస్లో ఉంటుంది. పంచకోశాలు క్లీన్ చేయడం అనేది అది విడిగా మనం చేసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మెడిటేషన్ చేద్దాము, చక్రాస్ మీద క్లీనింగ్ మెడిటేషన్ ఒకటి చేద్దాము. అందులోనే మనకు ఆరా కూడా క్లీన్ అవుతుంది, చక్రాస్ కూడా క్లీన్ అవుతాయి. మేడం ఓకే, నమస్తే మేడం. చెప్పండి మేడం అది 10 times చేయమన్నారు కదా మేడం ఆరా క్లీనింగ్. ఆ 10 times కూడా మనం ఒకే లెవెల్లో చేసుకుంటా రావాలా మేడం, ఒకే టైప్ లో? ఎందుకంటే మామూలుగా ఇలా చేస్తారు, ఇలా చేస్తారు, ఇంకేంటి ఒకే టైప్ ఏముంది. 3 అంటే ఫ్రంట్ నుంచి సైడ్ నుంచి కింద వరకు, మేడం, కాలి వరకు, పాదాల వరకు, పాదాల వరకు. తల మీద నుంచి పాదాల వరకు తీసుకుని నేలకు అంటిస్తాము, లేదంటే ఫైర్ లో వేస్తాము. తర్వాత కళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరం నుంచి చేస్తాము, తర్వాత ఇంకొంచెం దూరం నుంచి వేస్తాము, ఇంకొంచెం దూరం నుంచి వేస్తాము, అయిపోయింది. అలా 3. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అలా మనం ఎన్నిసార్లు చేసుకోవచ్చు, 10 అని లెక్కేం లేదు. బాగా టెంపరేచర్ ఉంటే ఎక్కువసేపు చేస్తే టెంపరేచర్ తొందరగా తగ్గుతుంది. పిల్లలకి అది మందు లేకుండా గబుక్కు తగ్గించి మనం తర్వాత వేసుకోవచ్చు అన్నమాట. అలా. ఓకే మేడం, థ్యాంక్ యూ. సరే. సో అయితే మెడిటేషన్ చేద్దాము. ఇప్పుడు చక్రాస్ మీద కొంత అర్థమైంది కదా, ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి మళ్ళీ. మ్యామ్, చక్రాస్ కి హీలింగ్ కోడ్స్ ఉంటాయి. హీలింగ్ కోడ్స్ ఉంటాయి అంటే కొంతమంది చేతి మీద రాసుకుంటారు కదండి. హీలింగ్ కోడ్స్ క్లాస్ లో ఇస్తాను. క్లాస్ చెప్పినప్పుడు హీలింగ్ కోడ్స్ 2 types ఆఫ్ కోడ్స్ ఇస్తాను, మీరు అది వేసుకోవచ్చు. ఎనర్జైజ్ చేయడం ఎలాగనేది కూడా నేను నేర్పిస్తాను. శక్తిపాతంతో ఎనర్జీ ఇచ్చి ఎనర్జీతో క్లీన్ చేయడం కూడా నేర్చుకుందరు కానీ. అలాగే స్విచ్ వర్డ్స్ కూడా ఉంటాయి, స్విచ్ వర్డ్స్ కూడా వాడుకోవచ్చు మనం. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, స్ట్రైట్ గా కూర్చోండి. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ త్రూ ద మౌత్. స్ట్రైట్ గా కూర్చొని ఇన్హేల్, ఎక్సేల్. Just feel a purple color light on the head. పైన తల మీద, క్రౌన్ చక్ర మీద ఒక పర్పుల్ కలర్ లైట్ అయి మీ బాడీలోంచి కింద భూమి లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ దట్. అది స్పైనల్ కార్డ్ లోంచి హోల్ బాడీలో ఫీల్ దట్ ఇట్స్ లైక్ ఏ వార్టెక్స్ ఆఫ్ లైట్ flowing from the top of ఆకాశంలోంచి, టాప్ ఆఫ్ యువర్ హెడ్. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గిరగిర తిరుగుతూ, ప్రతి సెల్లో తిరుగుతూ, అండ్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు యువర్ ఆరా. మీ బాడీ మధ్యలోంచి తిరుగుతూ 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 బయట వరకు పెద్ద సుడిగుండం లాగా, ఒక టైఫూన్ అంటారు కదా, గాలి దుమారం లాగా తిరుగుతూ ఆ వైలెట్ కలర్ లైట్ సెల్స్ లోంచి, బాడీలోంచి ఇట్ ఈస్ క్లీనింగ్ హోల్ ఆఫ్ యువర్ బాడీ అండ్ మీ పాదాల్లోంచి భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇట్ ఈస్ వాషింగ్ అవుట్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్ ఫ్రమ్ యువర్ ఆరా ఇన్ టు ద ఎర్త్.
తలలోంచి బ్రెయిన్ లో తిరుగుతోంది. ఐస్, నోస్, మౌత్, థ్రోట్, లంగ్స్, హార్ట్ తిరుగుతూ తిరుగుతూ బయటకు వెళ్ళి ఆరాలో కూడా తిరిగి మొత్తం భూమి లోపలికి తీసుకెళ్ళిపోతుంది. లంగ్స్, హార్ట్, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, డైజెస్టివ్ సిస్టమ్, కిడ్నీస్, యూరినరీ బ్లాడర్, లెగ్స్, హిప్స్, లెగ్స్, బాడీలో ప్రతి పార్ట్ తిరుగుతూ పార్ట్ లో తిరుగుతూ వెళ్తున్నట్టు పంపించండి. మీరు ఎంత బాగా విజువలైజ్ చేస్తే అంత క్లియర్ అవుతారు. ఫీల్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ క్రౌన్ చక్ర. క్రౌన్ చక్రలో బాల్ ఆఫ్ పర్పుల్ లైట్ బాల్ కింద తిరుగుతూ గిరగిరా తిరుగుతూ ఆ చక్ర అంతా క్లీన్ అవుతుంది. ఆ పెటల్స్ అన్ని క్లీన్ అవుతున్నాయి. ఇంకా కిందకి వెళ్ళి ఆజ్ఞా చక్రాలు తిరుగుతుంది. లైట్ బాల్ ఆఫ్ పర్పుల్ లైట్ గోయింగ్ టు థ్రోట్ చక్ర. గిరగిర గిరగిర తిరుగుతుంది థ్రోట్ చక్రాలో. It is going into the heart chakra, opening up the heart chakra. ఇంకా కిందకి వస్తుంది. నేవల్ లో తిరుగుతోంది. ఆల్ ఆర్గాన్స్ లో తిరుగుతోంది. తిరుగుతూ ఆ లోపల ఉన్న ఆల్ నెగటివిటీస్ అన్ని క్లియర్ చేసుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. డిజాల్వింగ్ ఆల్ ద బ్లాకేజెస్ ఇన్ ద ఎనర్జీ ఛానల్స్, nadis and chakras and cells. Down to the sacral chakra. బేసిక్ చక్ర. అక్కడి నుంచి కాళ్ళలోంచి, థైస్ లోంచి, పాదాల్లోంచి భూమి లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా చేయండి. గోయింగ్ డీప్ ఇన్ టు ది ఎర్త్ క్రస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది ఆ ఎనర్జీ. ఇప్పుడు భూమిలోంచి రిక్వెస్ట్ మదర్ ఎర్త్ టు గివ్ ది డివైన్ లవింగ్ మదర్లీ ఎనర్జీ ఆఫ్ ది ఎర్త్ ఎనర్జీ చాలా పవర్ఫుల్ గా ఆరోగ్యానికి పనిచేస్తుంది. ఇట్ ఈస్ మూవింగ్ అప్ ఇన్ టు ద బాడీ. పాదాల్లోంచి బేసిక్ చక్రాలోకి వస్తుంది.
ఒక బంగారు కలరు గ్రీన్ కలర్ ఎనర్జీ లోపలికి వచ్చి ఇట్ ఈస్ ఫిల్లింగ్ ది బేసిక్ చక్ర, హీలింగ్ ఆల్ ద పార్ట్స్ దేర్. మొత్తం అది పైకి వస్తూ ఉంది, మూవింగ్ అప్ ఇంటూ ద సేక్రల్ చక్ర. ఆ చక్రతో పాటు ఆ చుట్టుపక్కల ఆర్గన్స్ అంతటికి ఆ దివ్యమైన ఎమరాల్డ్ గ్రీన్, ఎమరాల్డ్ ఎర్త్ ఎనర్జీ లోపలికి వచ్చి ఆ గ్రీన్ కలర్ ఎనర్జీ హీల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నేవల్ చక్ర బాల్ ఆఫ్ లైట్ కింద అది క్లియర్ చేసుకుంటూ ఎనర్జైజ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు. పైనుంచి కింద క్లియర్ చేసాము, ఇప్పుడు కింద నుంచి ఎనర్జైజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. మూవింగ్ అప్ ఇంటూ ద హార్ట్, హార్ట్ చక్ర, హార్ట్ లంగ్స్ కూడా స్ట్రెంగ్థెన్ అవుతున్నాయి. గోయింగ్ టు ద థ్రోట్ చక్ర, ఆగ్నేయ చక్ర, బ్రెయిన్ అంతా కూడా ఎనర్జైజ్ అవుతూ ఉంది. క్రౌన్ చక్రకి వెళ్ళి అటు నుంచి పైకి వెళ్ళిపోయింది. లైక్ ఏ ఫౌంటైన్ ఆఫ్ లైట్ తల మీద నుంచి పైకి వెళ్ళిపోయి ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ ఇట్ త్రూ ద మౌత్. బాడీలో ఎక్కడైనా పట్టినట్టు ఉంటే దాన్ని కాస్త మూవ్ చేసుకుంటూ ఇన్హేల్, ఎక్సేల్. ఎక్సెస్ ఎనర్జీ ఏదన్నా ఉంటే పాదాల్లోంచి భూమిలోకి వెళ్ళిపోవాలనుకోండి. ఓకే, యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో ఇది మీరు రోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆరా క్లీన్ చేసుకుంటారు, రోజు ఎనర్జైజ్ చేసుకోవచ్చు మీరు. ఎవరన్నా మాట్లాడతారా? బాగుంది మేడం ఎక్స్పీరియన్స్. ఓకే, చాలా బాగుంది మేడం. చేసుకుంటే మీకు బాగానే ఉంటుంది, రోజు క్లియర్ అవుతూ ఆ, ఉంటుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఆ, ఉంటుంది. ఆ, స్ట్రెంగ్తీగా అనిపించిందండి. అదే ఆ, ఎర్త్ ఎనర్జీ తీసుకుంటే బాగా, అంటే ఆ ఆ, కాన్ఫిడెన్స్ అది పెరుగుతుంది అనమాట. ఎర్త్ అవును. ఎనర్జీ తీసుకున్నప్పుడు హీలింగ్, ఫిజికల్ హీలింగ్ కూడా బాగా జరుగుతుంది. ఆ, మేడం, ఎర్త్ ఎనర్జీ మనం
తల వరకు తీసుకుని తలలో వదిలేయచ్చా మేడం? లేకపోతే ఇంకా ఆ పైకి పైన పైకి వెళ్ళిపోయినట్టు పంపించేయండి, ఫౌంటైన్ లా పైకి వెళ్ళిపోయినట్టు అంతే. ఎక్కడ ఫ్లో ఎప్పుడు ఆపకూడదు ఏ ఎనర్జీ కూడా మనం. అదే. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఫస్ట్ ఏమో నెగిటివ్ ఎనర్జీ మేడం, తర్వాత పాజిటివ్ కదా మేడం? ఎనర్జీ ఏది మనం పైనుంచి చేసేటప్పుడు క్లీన్ చేసేస్తున్నాము, క్లీన్ చేసుకుని కింద నుంచి నెగిటివ్ ఎనర్జైజ్ చేసుకుంటూ పాజిటివ్ ఎనర్జీతో ఫిల్ చేసేస్తున్నాము. ఓకే మేడం. చక్రాస్ మీద స్పెషల్ గా పెట్టి అక్కడ బాల్ ఆఫ్ లైట్ కింద తిరుగుతున్నట్టుగా చేసుకుంటూ వచ్చేస్తాము అలా. మీరు ఎప్పుడైతే చేస్తారో ఆరా కూడా క్లీన్ అవుతుంది. చేత్తో చేస్తే కాక దీంతో కూడా క్లీన్ అయ్యి ఆరా కూడా ఎనర్జైజ్ అయిపోతుంది అలా. ఎనీ క్వశ్చన్స్? సో ఐ థింక్ ఇది పెడతారు, యూట్యూబ్ లో పెడతారు, మీరు రెగ్యులర్ గా దాన్ని చూస్ చేసుకోవచ్చు. అది ఎక్కడి నుంచి ఉందో మెడిటేషన్ చూసుకుని మీరు ఫాలో అవ్వచ్చు. మామూలుగా ఇప్పుడు మైండ్ లో కూడా పెట్టుకుని ఇది రాసేసుకుని మీకు మీరు చేసుకున్నా ఏం పర్వాలేదు. యూట్యూబ్ లో పెట్టి చేసుకుంటే ఏంటంటే కొంత ఎనర్జీ నేను కూడా ఇచ్చాను, దట్ ఆల్సో విల్ హెల్ప్ యూ. యూట్యూబ్ లో పెట్టుకుని చేయడం ద్వారా మీకు ఎనర్జీ కొంచెం ఎక్కువ వస్తుంది అంతే. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ చెప్పండి. మేడం. గుడ్ ఈవినింగ్. ఈ రోజు మాకు ఎనర్జీ బాగా అర్థమైంది మేడం. మీ ప్రతిసారి మీ క్లాసెస్ నాకు ఫేస్ మాత్రం బాగా ఫ్రెష్ అయ్యి వచ్చినట్టు వస్తుంది. అది మాత్రం ప్రతి క్లాస్ నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది మేడం. ఒక గుడ్ న్యూస్ మేడం, దీనికి సంబంధించింది కాదు. మీరు ఓపెన్ అప్ క్లాసెస్ నేను 3 days జాయిన్ అయ్యాను, 5 days పోస్ట్ జాయిన్ అయ్యాను కదా మేడం. అది నేను రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మా పాప జాబ్ వచ్చింది, మ్యారేజ్ కూడా సెట్ అయింది మేడం. ఓ వెరీ గుడ్. మీరు అది గురించే కదా తలుచుకుని కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏడ్చేస్తానని చెప్పారు మీరే కదా. ఓ అంత తొందరగా కంగ్రాచులేషన్స్. కానీ మీరు పెట్టండి, మీరు యూట్యూబ్ లో పెడితే 10 మంది చూసి నేర్చుకుంటారు కదా. లేకపోతే ఎవరు పెట్టపోయేటప్పటికి ఏమవుతుందంటే రిజల్ట్ వచ్చేవి నేర్చుకోకుండా అయిపోతారు వేరే వాళ్ళు. ఈ రోజు న్యూస్ వచ్చింది మేడం, అందుకని మీతో షేర్ చేస్తాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఎవ్రీడే 5 o'clock కి కంపల్సరీ చేస్తాను మేడం. మీరు పెట్టారు దానివల్ల. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే ఎందుకంటే తొందరగా రిజల్ట్ వస్తాయి ఇవి. మామూలుగా ఏంటంటే 4 phrases చేస్తే ఎన్నాళ్ళైనా కొంచెం దానికి కనెక్ట్ అవ్వకపోతే ఎనర్జీ సరిగ్గా సరిపోక పని కాదనమాట. అది అదే మేడం, ఇప్పుడే గ్రూప్ లో కదా అందరం తెలిసి దాన్ని ఒక ఇంటెన్షన్ తో చెప్పాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే, ఇంకెవరైనా ఉన్నారండి? క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేకపోతే క్లోజ్ చేద్దాము. జగదీష్ గారు. అదే ఇది 5 days ప్రోగ్రామ్ అనుకున్నాం మేడం. ఓకే అండి, చెప్తే మనం అన్ని రకాలు ఇంకా కంప్లీట్ గా నేర్చుకోవచ్చు వీలైతే. అదే అండి, ఇంకా మనకి ఇన్ డెప్త్ గా ఆరా క్లీనింగ్ ప్లస్ చక్ర బ్యాలెన్స్ మీద 5 days ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. మేబీ ఈ వీకెండ్ కానీ నెక్స్ట్ వీక్ లో కానీ స్టార్ట్ అవుతాయి క్లాసెస్. దాంట్లో నేను చాట్ బాక్స్ లో పెట్టాను డీటెయిల్స్. సో మనకు హై ఫ్రీక్వెన్సీ డివైన్ ఎనర్జీస్ ఇందులో కవర్ అవుతాయి. చక్రాస్ గురించి తెలుసుకుంటారు మీరు. చక్ర అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ అండ్ ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్. ఇంప్రూవ్ యువర్ కాన్సన్ట్రేషన్. మేడం మీరు కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి మేడం, రమాదేవి గారు. సో మీకు వీటి మీద ఉంటుందండి క్లాసు. సో దీనికి రిజిస్ట్రేషన్ ఫీ కూడా చాలా తక్కువ అండి, నామినల్ ఫీ 501 తీసుకుంటున్నాము. సో మీకు డీటెయిల్స్ కూడా ఇచ్చాము అక్కడ, గూగుల్ పే, ఫోన్ పే నెంబరు. సో మీరు పేమెంట్ చేస్తే ఒకసారి నాకు స్క్రీన్ షాట్, ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. సార్ హోపోనోపోనో కూడా ఉంటుందా అండి అందులో?
ఇందులో ఉండదాం. హొపనొపోనో మళ్ళీ ఉంది, వేరే అది కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాము. యూ కెన్ జాయిన్ ఇన్ దట్. ఓకే ఫ్రీ మేడం. మాస్టర్ క్లాస్ ఉంటుందండి ఒపోనొపోనో రిలేషన్షిప్స్ మీద. అది మీకు ఇన్ఫార్మ్ ఆ. చేస్తానండి గ్రూప్ లో. ఓకే ఓకే సార్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎవరు ఇంకేం చెప్పలేదు? ఎనర్జీస్ తెలిసాయా? హలో, ఓకే, వీ కెన్ క్లోజ్ ద సెషన్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ క్లోజ్ చేద్దాము. మీరైతే రోజు ఆరా క్లీన్ చేసుకోవడము, చక్రాస్ చేసుకోవడం అయితే చేసుకోవచ్చు. ఫర్దర్గా ఇంకా ఎక్కువ డెప్త్ లో కావాలనుకుంటే దాంట్లో ఒక ఎనర్జీ సర్కిల్లో కూడా. ఓకే ఓకే ఓకే, నేను చెప్పడం మర్చిపోయాను. అలాగే అందులో మనకు ఈ క్రిస్టల్స్ తోటి కూడా చక్రాస్ కి కనెక్టెడ్ క్రిస్టల్స్ మనము సెట్స్ ఉన్నాయి. ఇదంతా ఒక లైఫ్ టైం వర్క్. ఏదో ఒక రోజు నేర్చుకుని చేసేద్దామంటే అవ్వదు. మేము 40 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం. సో దీస్ ఆర్ చక్రాస్ కనెక్టెడ్ ఇవన్నమాట. చక్ర ఇమేజ్ తోటి ఎనర్జైజ్ చేసి ఉంటాయి. వీటిని మనం తీసుకుని వీటితోటి ఒక పద్ధతిలో మనం రెగ్యులర్ గా రోజంతా ఇవి మనకి హీల్ చేస్తూ ఉండేలా కూడా ప్రోగ్రామ్ చేసి పెట్టుకోవచ్చు. సో వీటిని కూడా కొన్ని ఉన్నాయి, మీరు ఎవరైనా కావాలన్నా తీసుకోవచ్చు. ఆ కోర్సు చేస్తే అందులో ఎలా ఎలా చేయాలో కూడా నేర్పిస్తాము. యూ కెన్ డూ దట్. ఓకే, ఆ ప్రోగ్రామ్ లో లేని వాళ్ళు ఇప్పుడు చెప్పింది కూడా మీరు చేసుకుంటూ ఉండండి. ఒకవేళ చేసుకున్న వాళ్ళు ఇంకొంచెం డెప్త్ లో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అందులో ఓకే. మ్యామ్ ఇప్పుడు ఈ క్రిస్టల్స్ క్లాస్ మళ్ళీ వేరే సపరేట్ గా ఉంటుందా మ్యామ్ ఇది? ఏదమ్మా క్రిస్టల్స్ కాదు, మీకు ఈ 5 days దాంట్లో క్రిస్టల్స్ అంటే క్రిస్టల్ హీలింగ్ ఉండదు. వీటితోటి చక్రాస్ కి ఎలా చేసుకోవాలో చెప్తాము. ఓకే, ఇవి మనం తీసుకున్న తర్వాత మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఎలా చేయాలో చెప్తాము, మీరు కావాలంటే అవి తీసుకోవచ్చు. లేకపోయినా చేసుకోవచ్చు, ఉన్నా చేసుకోవచ్చు. అదే ఏది మ్యాండేటరీ కాదు, మనం చేస్తూ ఉంటాము. అదేస్తే ఇంకొంచెం ఎనర్జీ వస్తుంటే ఇంకొంచెం చేస్తాం అంతే. అలాగే ఈ చక్ర బ్యాండ్స్ ఉన్నాయి, నేను వేసుకున్నాను కదా. ఈ బ్యాండ్స్ అన్ని చక్రాస్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటది, ఎనర్జీని పెంచుతూ ఉంటాయి. సో అన్ని అలాగే ఉంటాయి. ఇది చేస్తేదా అది చేస్తేదా అని ఉండదు, అన్ని నేర్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళమే. ఎంత ఎనర్జీ వచ్చినా మనకి మంచిదే కదా. అవును మ్యామ్. ప్యూరిఫికేషన్ పనికి వస్తూ ఉంటుంది, లైఫ్ లో ఇష్యూస్ సాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే మీరు చేతి వేసుకున్న బ్యాండేజ్ కూడా కావాలంటే తీసుకోవచ్చా మ్యామ్ మీ దగ్గరే? ఉన్నాయి, తీసుకోవచ్చు. జగదీష్ గారికి చెప్తే ఆయన పంపిస్తారు. ఇప్పుడు అవి క్రిస్టల్స్ అన్ని చక్రాస్ తీసుకుంటాం కదా మ్యామ్, దాని తర్వాత ఓన్లీ మనకే యూజ్ చేసుకోవచ్చా, ఫ్యామిలీలో అందరికి యూజ్ చేయొచ్చా వాటిల్ని? అంటే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మీరు పెట్టుకున్నారనుకోండి, మీకు ప్రోగ్రామ్ చేసి పెట్టుకుంటే కొంతకాలం మీరు చేసాక వేరే వాళ్ళకంటే మళ్ళీ దాన్ని క్లీన్ చేసి ప్రోగ్రామ్ చేసి పెట్టుకోవాలి అలా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. బ్యాండ్స్ అయినా ఎవరికి వాళ్ళే వేసుకుంటే ప్రోగ్రామ్ చేసి ఇస్తాము, వాళ్ళకే బాగుంటాయి అలాగే ఒకళ్ళే వేసుకుంటే. అంటే పర్టికులర్ గా ఏదన్నా ప్రాబ్లం బట్టి అవి మారుస్తారా, లేదంటే ఇది అన్నిటికీ కంప్లీట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆల్ చక్రాస్ కి అదే. అప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే దానికి పర్టికులర్ గా ఏం చేయాలనేది క్లాస్ లో చెప్తాం. వేరే చాంటింగ్ కానీ నెంబర్ కానీ ఏదన్నా కొంచెం ఎక్కువ సార్లు ఏం చేసుకోవాలనేది మనం ప్లాన్ చేస్తాం. అది చక్రాకి. ఓకే మేడం, ఇప్పుడు మీరు చేతికి పెట్టుకున్నది ఆ బ్యాండ్స్ అనేది ఒకలా మేము వాడాలనుకోండి ఫ్యామిలీలో, ఉదాహరణకి 2-3 ఉన్నాం, నేను మా మిస్సెస్ బాబు అట్లా, అది పెట్టుకొని
ఎవరికి ముగ్గురు వాళ్ళే. separate ఎవరికి వాళ్ళు తీసుకోవాలా? మరి ఎవరి చక్రాలు వాళ్ళవే కదా. మీరు అదేలేండి అదే భోంచేస్తే మీ అబ్బాయి భోంచేయడా ఏంటి? మేడం. మరి అంతే కదా, ఎనర్జీ ఎవరి ఎనర్జీ వాళ్ళది కదా. అయితే మీరు దానికి ప్రొటెక్షన్ చేసి మాకు ఇస్తారా? మళ్ళీ మేము దాని అది చేతి పెట్టుకొని ఇస్తాము, అది మీకు ఇస్తాము. లేకపోతే దీన్ని క్లీన్ చేసుకుని కొన్నాళ్ళు వాళ్ళు వేసుకోవచ్చు, కానీ అదంత మంచిది కాదు. లేదండి అట్లా తీయలేండి. మీరు అన్నట్టుగా ఎవరికి ఇవన్నీ వాళ్ళకే ఎవరికి వాళ్ళే వేసుకోవాలి, అదే మంచిది. అదే జస్ట్ డౌట్ కోసం అని అట్లా అంతే అంతే, అడిగాను. ఎవరికి వాళ్ళే. ఓకే ఓకే మేడం. దీని కాస్ట్ జగదీష్ గారు చెప్తారా మేడం? మేము ఖర్చు ఉంటాయి, అవేవో ఉన్నాయి అని చెప్తారు. మీరు వీలైతే ఎంత చెప్తే పంపిస్తారు మీకు. అది చేతికేసుకొని మనం డైలీ చేసుకుంటుంటే సరిపోతుంది. చేసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. అంటే చక్రాస్ వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని ఇది పెట్టాము. మామూలుగా అంటే హీలింగ్స్ లో కూడా వస్తాయి, కానీ అవి ఒకటి అనుకోరు. మేము మెడిటేషన్ చేస్తున్నాం కదా అంటారు ఒకళ్ళు. అసలు ఈ ఒకటి కరెక్ట్ ఎనర్జీ వెళ్ళకపోతే క్లియర్ కాదనేది తెలియదు చాలా మందికి. యూట్యూబ్ లో చూసి చేసేస్తుంటారు, అది ప్రాపర్ ఎనర్జీ రాకపోతే ఆ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, అందుకోసం. ఓకే, సరే క్లోజ్ చేద్దామా మరి? ఓకే, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్. గురువులందరికీ నమస్కారం చెప్పుకుని క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. Thank you, madam. Thank you so much.